2026వ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. కొన్ని విషయాల్లో మేషరాశి జాతకులకి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు 1, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు 2, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఫలితం. ఈ 3 అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కంటికి సంబంధించిన అనారోగ్యం, నాడీ వ్యవస్థకి సంబంధించినటువంటి అనారోగ్యం దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జలుబు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి గ్రహగతులు ఉన్నట్టుగా మనం చూడొచ్చు. కొన్ని విషయాల్లో జీవితంలో అన్నీ సాధించేసాం, కొన్ని సమస్యలన్నీ శాశ్వతంగా దూరం అయిపోయాయి, లేకపోతే పరిష్కారం అయ్యాయి అనుకుంటున్న పరిస్థితులు మళ్ళీ మొదలవుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో అభద్రతా భావం కారణంగా మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్లు మళ్ళీ మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. సమాజం పట్ల, సన్నిహితుల పట్ల మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అవ్వచ్చు, మీరు మాట్లాడినటువంటి ఒక మాట సంచలనం అవ్వటం, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో 3వ వ్యక్తి యొక్క జోక్యం వల్ల అపార్థాలు, అపోహలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి రాహు సంబంధమైన స్థితిగతులను అనుసరించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోవటం, ఆకర్షణ తగ్గిపోవటం, వివాదాలు అధికమైపోవటం, ప్రత్యేకించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ కుటుంబ జీవితంలో ఇబ్బందులు పొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈ మాసంలో 2వ వారం నుండి కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని విషయాల్లో మీరు చేసిన పొరపాట్లు ఇప్పుడు మీకు కష్టాలని, ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి జీవితంలో భార్యాభర్తలు అవ్వచ్చు, కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత లేకపోవటం, ఐకమత్యం లేకపోవటం, మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, పొరపాట్లు మీకు అవి చిక్కుల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది.